తెలంగాణ రాష్ట్రంలో 2018 సంవత్సరంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో చోటు చేసుకున్న ప్రణయ్ ఉదంతం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రణయ్పై దారుణానికి పాల్పడిన సుభాష్ శర్మకు నల్గొండ ఎస్సీ/ఎస్టీ కోర్టు సోమవారం మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ప్రణయ్పై జరిగిన ఉదంతంలో పాలుపంచుకున్న A3 అస్గర్ అలీ, A4 అబ్దుల్ భారీ, A5 MA కరీం, A6 మారుతీరావు సోదరుడైన తిరునగిరి శ్రవణ్, A7 మారుతీరావు డ్రైవర్ సముద్రాల శివ, A8 ప్రణయ్పై దారుణానికి పాల్పడిన నిందితులు ప్రయాణించిన ఆటో తోలిన డ్రైవర్ నజీంకు నల్గొండ ఎస్సీ/ఎస్టీ కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే వీరిలో కొంతమంది బెయిల్ మీద బయట ఉండగా వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వారిని జైలుకు తరలించారు. ఎస్సీ/ఎస్టీ కోర్టు తీర్పును వెల్లడించిన తర్వాత తిరునగిరి శ్రవణ్ కుమార్తె అమృతపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఘటన జరగటానికి మొత్తం అమృతే కారణమని ఆరోపించింది. అమృత వల్లే తన తండ్రి జైలు శిక్ష అనుభవిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని, ఇప్పటికే చాలా సంవత్సరాలుగా ఆయనకు దూరంగా ఉన్నామని, కోర్టు తీర్పుతో జీవితాంతం ఆయన జైలు శిక్ష అనుభవించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఈ కేసుతో తనకు సంబంధం లేదని, పోలీసులు అనవసరంగా ఆయన్ను అరెస్ట్ చేశారని, తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకుని అదుపులోకి తీసుకున్నారని ఆరోపించింది. ఆయన ప్రేమకు దూరమై మేము చాలా ఇబ్బంది పడుతున్నామని, జీవిత ఖైదు విధించటంతో ఆయన మాకు ఇక శాశ్వతంగా దూరమవుతారని శ్రవణ్ కుమార్తె కన్నీటి పర్యంతమైంది. ప్రణయ్ కేసులో నల్గొండ ఎస్సీ/ఎస్టీ కోర్టు తుది తీర్పు వెల్లడించిన నేపథ్యంలో ప్రణయ్ భార్య అమృత తొలిసారిగా స్పందించింది. ప్రణయ్ కేసులో నిందితులకు కోర్టు మరణ, యావజ్జీవ కారాగార శిక్ష విధించటం పట్ల అమృత సోషల్ మీడియా వేదికగా స్పందించింది. 7 సంవత్సరాల నిరీక్షణ తర్వాత న్యాయం లభించింది. ఈ తీర్పుతోనైనా పరువు పేరుతో జరిగే నేరాలు తగ్గుముఖం పట్టాలి, దౌర్జన్యాలు తగ్గాలి, ప్రేమ గెలవాలి, ప్రేమ వివాహాలు చేసుకునే వారికి స్వేచ్ఛ లభించాలి. ఈ ప్రయాణంలో మాకు మద్దతిచ్చిన పోలీస్ శాఖకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీడియాకు నా ధన్యవాదాలు. ఈ సంఘటనపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేయాలని అనుకున్నాను. కానీ నా కొడుకు భవిష్యత్తు దృష్ట్యా ప్రెస్ మీట్ పెట్టకూడదని నిర్ణయించుకున్నాను. మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్ 10/3/2025 అంటూ అమృత తన ఇన్స్టాలో రాసుకొచ్చింది.